మంచిది. ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనము నుండి 20వ వచనం వరకు ఉన్న సారాంశమును మనము ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనము నుండి 20 వచనములు మనము ధ్యానం చేద్దాం. మంచిది. ప్రియా దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాంశం ఏమిటంటే మార్పు చెందిన జీవితపు గుర్తులు. ఏంటండి? మార్పు చెందిన జీవితపు గుర్తులు. పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయి ఈ విషయం కొరకు మనం మాట్లాడుకోవడానికి. కానీ దేవుడు ఎందుకో మన ముందు ఈ మాటలు ఉంచి ఉంటున్నాడు. సో కాబట్టి శ్రద్ధగా మనము ఈ విషయాలు నేర్చుకునే ప్రయత్నాన్ని మనము చేద్దాం. శిక్షణ విషయంలో మోసపోతే ఉద్యోగ విషయంలో మనము చాలా నష్టపోతాం. నా మాట మీకు అర్థమైందండి? శిక్షణ విషయంలో ఒక వ్యక్తి మోసపోతే ఉద్యోగ జీవిత విషయంలో కూడా చాలా మోసపోతాడు, లేక చాలా నష్టపోతాడు. అలాగే రక్షణ విషయంలో ఒక వ్యక్తి మోసపోతే నిత్య జీవితాన్ని కూడా ఆయన నష్టపోతాడు. టీచర్స్ పిల్లలకు అసైన్మెంట్స్ పెడతా ఉంటారు. పెట్టినప్పుడు పిల్లలకు సంతోషముగా ఉంటుందా, బాధగా ఉంటుందా? చెప్పండి. ఎవరు కూడా ఆనందంగా ఉండరు. మిస్ అంటారు, రేపు మీకు అసైన్మెంట్ పెడుతున్నాను రా అన్నారు అని అంటే మ్యాక్సిమం నాలంటూ ఒక 90% క్లాసును ఎగ్గొట్టే ప్రయత్నమే చేస్తాడు. వీడు ఆ యొక్క అసైన్మెంట్ తప్పించుకుంటున్నాడు అని అంటే, ఆ యొక్క పరీక్ష తప్పించుకుంటున్నాడంటే అర్థం ఏంటో చెప్పమంటారా? తన యొక్క భౌతిక జీవితానికి లేక తన యొక్క ఉద్యోగ జీవితానికి పాడైపోయేటువంటి పునాదులు వేసుకుంటున్నాడని అర్థం. అది కాబట్టి ఎప్పుడు కూడా శిక్షణ విషయంలో ఎప్పుడు కూడా మనం మోసపోకూడదు. మోసపోతే నీ యొక్క భవిష్యత్తు నాశనం అయిపోద్ది. చాలా క్లుప్తమైన మాట. అలాగే రక్షణ విషయంలో కూడా మనం మోసపోతే నిత్య జీవితాన్ని మనము నష్టపోతాము అన్న విషయాన్ని మనము ఆలోచన చేయవలసిందిగా ప్రేమపూర్వకముగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ శిక్షణ రక్షణ అనేటువంటి ఈ రెండు మాటలు కూడా ప్రాస చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే నిజ జీవితానికి కూడా రెండు చాలా దగ్గరగానే ఉంటాయి. శిక్షణను మోసపోతే, కోల్పోతే భౌతిక జీవితాన్ని చాలా వరకు నష్టపోతావు. రక్షణ విషయంలోనూ మోసపోతే నిత్య జీవితాన్ని కూడా మనము నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. అంత మాత్రమే కాదు, నీ యొక్క భౌతిక జీవితం కూడా అంధకారం అయిపోతుంది అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. మార్పు చెందిన జీవితానికి కొన్ని గుర్తులు ఉండాలి. నేను మార్పు చెందానండి, నేను మారానండి, నేను రక్షించబడ్డానండి, నేను యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా నేను అంగీకరించానండి అని అంటే మనలో ఏమి కనిపించాలి చెప్పండి? ఏం కనిపించాలి? అదే మీరు మారారులే, దానికి ఏం కనిపించాలి? గుర్తులు. కొన్ని గుర్తులు కనిపించాలి. ఆ గుర్తులు కనిపించకపోతే మనము ఎందుకు పనికిరాని వారం అయిపోతాం. ఒక బొబ్బా చెట్టు పెరిగి పెద్దదయ్యింది. ఇప్పుడు దాని ఫలములు లేక కాయలు కాయకపోతే ఆ చెట్టుని మనం ఇంట్లో ఉంచుకుంటామా చెప్పండి? ఉంచుకోము. అది ఎందుకు పనికిరాని పోతు బొబ్బా చెట్టు అని ఏం చేస్తాం చెప్పండి? మనము మొదటికి నరికి బయట పారేస్తాం. అలాగే రక్షణ విషయంలో మోసపోతే మనము మన యొక్క నిత్య జీవితము అంధకారం అయిపోతుంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 10 నుంచి 20 వచనాలు ఉన్నటువంటి సారాంశంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి మన అందరికీ కూడా తెలుసు. మనం అనేక మారులు ఈ యొక్క లేఖనాన్ని చదివాం. ఎన్నో మార్లు ఎంతో మంది సేవకులు బోధించారు.
ఈ వ్యక్తిని పరిచయం చేశారు. ఆ వ్యక్తి మనందరికీ కూడా తెలుసు. అయితే ఆ వ్యక్తిలో కొన్ని గుర్తులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన మార్పు చెందిన వ్యక్తి, ఆ వ్యక్తిలో కొన్ని గుర్తులు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా మార్పు చెందిన వారం అయితే మనలో కూడా ఏమి కనిపించాలి చెప్పండి? కొన్ని గుర్తులు కనిపించాలి. అలా గుర్తులు కనిపించకపోతే ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడి, ప్రభువా ఇటువంటి అనుభవంలోనికి నన్ను నడిపించు, రక్షణ నిశ్చేతిలోనికి నన్ను నడిపించు, శిక్షణలో నేను మోసపోకుండా ఉండడానికి నాకు సహాయం చేయని మనము ప్రార్థనాపూర్వకముగా ప్రభు దగ్గర మనం మోకరించినట్లయితే ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు. రండి, అయితే ఈ వ్యక్తిలో ఉన్నటువంటి కొన్ని గుర్తులు ఏమిటో మనం చూద్దాం. అవి మన యొక్క నిజ జీవితంలో, మన యొక్క రక్షణ జీవితంలో ఉన్నాయో లేదో మనమే పరీక్షించుకొని మనం ఈ స్థలంలో నుంచి బయటికి వెళ్దాం. చదవండి, 11వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. అతడు, ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అనెను. 9వ అధ్యాయము 11వ వచనములో అలా రాయబడి ఉంది. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. మార్పు చెందిన జీవితంలో ఉండే మొట్టమొదటి గుర్తు ఏమిటయ్యానంటే ప్రార్థన. ఏముండాలి చెప్పండి? ప్రార్థన. అతను ఏమి చేయుచున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. ఇక్కడ ఒక మంచి చక్కని మాట ఉంది కదండి, నీవు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళు అన్నాడు. మన వీధి దేనికి దగ్గరగా అని చెప్పమంటారా? తినే వీధికి దగ్గరగా ఉంది. ఈ రోడ్డు మీదకి వెళ్ళండి, ఇవన్నీ కూడా తినే షాపులే. ఆయన తిన్నదనబడినటువంటి వీధిలో ఉంటే మనము తినే వీధులకు దగ్గరగా ఉన్నాం. సరే, మీకు అర్థమవుతుంది, నాకు మాట చెప్పాను. అయితే ఇక్కడ మనము సౌలు కొరకు ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, పౌలు గారి కొరకు మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నీవు రక్షించబడ్డావు అని అనడానికి తొలి రోజు ఏమిటో చెప్పమంటారా? ప్రార్థన చేయడం. నీవు రక్షించబడ్డావు అని అనడానికి తొలి రోజు ఏమిటయ్యానంటే నీవు ప్రార్థన చేయడం. ఆయన రక్షించబడ్డాడు అనడానికి తొలి రోజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒక మనిషి పుడితే శ్వాస తీసుకోవాలి. ఒక మనిషి పుడితే ఏమి తీసుకోవాలి? శ్వాస తీసుకోవాలి. పుట్టిన వెంటనే నువ్వు వేరకపోతే ఏం చేస్తారు? డాక్టర్ గారు ఒక దెబ్బ కొడతారు. అయినా సరే నువ్వు కదలకపోతే ముక్కు దగ్గర ఏం పెడతారు చెప్పండి? చేయి పెట్టి చూస్తారు. అంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏమి తీసుకోవాలి చెప్పండి? శ్వాస తీసుకోవాల్సిన వారుగా ఉన్నాము ప్రియమైన వాళ్ళరా. భౌతికమైన వారు ఆరోగ్యము కొరకు శ్వాస తీసుకుంటారు, ఆత్మీయ ఆరోగ్యము కొరకు ప్రార్థన మీద ధ్యాస ఉంచుతారు. నీవు ఆత్మీయ ఆరోగ్యము కొరకు ప్రార్థన మీద మనము ధ్యాస ఉంచాలి. భౌతికముగా నీవు బ్రతకాలనుకుంటే, భౌతికమైన ఆరోగ్యము కొరకు నీవు శ్వాస తీసుకుంటే, ఆత్మీయమైన ఆరోగ్యము కొరకు నీవు ప్రార్థన మీద నీ యొక్క ధ్యాస నీవు ఉంచాలి. అతడు ప్రార్థన చేయుచున్నాడు. రక్షించినటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రార్థన అనుభవం మనలో ఉందా? లేకపోతే మనము మాటలు మాత్రమే వర్ణిస్తున్నామా? ఈరోజు చాలా మంది క్రైస్తవులు చూస్తూ ఉన్నప్పుడు మేము ఎంత ప్రార్థన చేస్తున్నామండి, అంత ప్రార్థన చేస్తున్నామండి అని మాటలే మాట్లాడుతున్నారు, కానీ దాన్ని క్రియారూపంలో మనము పెట్టలేకపోతూ ఉన్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 10వ వచనాన్ని 13వ వచనాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారెవడో వారు రక్షింపబడును అంటున్నారు. ప్రియమైన వారులారా, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? అసలు రక్షణకి పునాది ఏమిటంటే ప్రార్థన చేయడం. ఏంటండి రక్షణకు పునాది ఏంటి చెప్పండి? ప్రార్థన చేయడం. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడో. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు మాత్రమే రక్షించబడతారు. ప్రార్థన రక్షణకు పునాది. నీ యొక్క ఆధ్యాత్మిక జీవితము ఆరోగ్యకరముగా ఉండాలి అంటే ప్రార్థన మీద ఏముండాలి చెప్పండి? ధ్యాస ఉండాలి. ప్రియమైన వారులారా, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. ఎవరైతే రక్షించబడ్డారో వారు ప్రార్థన చేస్తారు.
అర్థమవుతుందండి? ప్రార్థన చేసిన వాడు రక్షించబడతాడు. రక్షించబడిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన చేస్తాడు. నీవు ప్రార్థన చేస్తే నువ్వు రక్షించబడ్డావని అర్థం. నువ్వు రక్షించబడ్డావని అంటే నువ్వు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తావు చెప్పండి? ప్రార్థన చేస్తావు. రక్షణ పొందాము అనడానికి రుజువు ప్రార్థన. సాక్ష్యం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో, పాటలు పాడడం ఎంత ప్రాముఖ్యమో, వాయిద్యములు వాయించడం ఎంత ప్రాముఖ్యమో, మందిరములో పనిచేయడం ఎంత ప్రాముఖ్యమో, వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటయ్యానంటే ప్రార్థనా జీవితం. ఈరోజు నువ్వు రక్షించబడిన సహోదరుడివైతే నువ్వు నిత్యము కూడా ప్రార్థన చేయాలి. సౌలు పౌలుగా మార్చబడ్డాడు కాబట్టి, ప్రభువుని ఎదుర్కొన్నాడు కాబట్టి, ఆయన రక్షించబడ్డాడు కాబట్టి, ఆయన చేస్తున్నటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరైతే రక్షించబడ్డారో వారు ప్రార్థనలోనే ఎదుగుతారు. అందుకే యేసుక్రీస్తు శిష్యులు వచ్చి, అయ్యా, యోహాను తన శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన మాకు కూడా నేర్పించు, మాకు ప్రార్థన నేర్పించు. మేము రక్షించబడ్డాము కాబట్టి మేము ఆ యొక్క రక్షణలో కొనసాగాలి అంటే మేము ప్రార్థన ఎలా చేయాలో మాకు నీవు నేర్పించు. రక్షించబడినటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తాడు. రక్షించినటువంటి వ్యక్తి ప్రార్థనలోనే ఎదుగుతూ ఉంటాడు. ప్రియమైన వారలారా, అంత మాత్రమే కాదు, లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకుందాం. 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు, జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోండి అక్కడ ఆ మాట, శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని వారితో చెప్పెను. ప్రభు రాకడ కొరకు నేను సిద్ధపడి ఉన్నానండి అని అనడానికి రుజువేంటో చెప్పమంటారా? ప్రార్థనే. నేను ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నానండి, నేను రాకడలో ఎత్తుపడతానంటే నిరీక్షణ నీకు ఉందంటే అర్థం ఏమిటో తెలుసా? నీ సిద్ధపాటు కలిగి ఉన్నావంటే అర్థం ఏమిటో తెలుసా? దానికి కారణము ప్రార్థనే. ఎంత చక్కని మాట తెలియజేస్తున్నాడు ప్రియమైన వారలారా. మీరు ఆయన ఎదుట ఎలా నిలబడినట్లట? శక్తి గలవారుగా మీరు నిలవబడినట్లుగా మీరేం చేయాలట? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఆయన రాకడలో ఆయన ఎదుట నిలవబడ్డానికి, ప్రభు ఎదుట నీవు నేను నిలవబడాలి అని అంటే ఈ భూమి మీద ఉండగా మనకి ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఆర్మీ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఏముండాలి చెప్పండి? ఫిట్నెస్ ఉండాలి కదండి. ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రాసిస్తే అవదు. ఎవరు రాయాలి? ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆ డాక్టర్ గారు ఏం చేయాలంటే ఆ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ రాసి ఇవ్వాలి. అది రాసి ఇస్తేనే నేను ఉద్యోగంలో వారు, ఏ ఉద్యోగమైనా, చాలా ఉద్యోగాలు కంపల్సరీ ఫిట్నెస్ సర్టిఫికేట్ అడుగుతారు. డిపార్ట్మెంట్ బట్టి పోలీస్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ కంపల్సరీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే మనం ఫిట్టా అన్ఫిట్టే. మరి ఇప్పుడు ప్రభు దగ్గర మనం నిలబడాలి అని అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏంటి చెప్పండి? అంతే. ప్రభు ఎదుట ఆయన రాకడలో నేను నిలవబడాలి అని అంటే, ఆయన ఎదుర్కోవాలి అని అంటే, శక్తి కలిగిన వాడు కానీ ఉండాలి అని అంటే మనకు కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రార్థన. ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థన లేకపోతే నీ రక్షణను గురించి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవలసిన అవసరం ఉంది. నీలో ప్రార్థనా జీవితం లేకపోతే, నీ కుటుంబంలో ప్రార్థనా జీవితం లేకపోతే, సంఘంలో ప్రార్థనా జీవితము, ప్రార్థన అనుభవం లేకపోతే మన రక్షణ కొరకు ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. ఒకవేళ నీవు ప్రార్థనా జీవితంలో ఎదగకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే ఆయన రాకడలో ఆయన ఎదుట నిలవబడేటువంటి శక్తి మనకు ఉండదు. అంటే నీలో నాలో ఫిట్నెస్ లేదు, మనం అన్ఫిట్ అయిపోయాము ప్రభు దగ్గర నిలవబడలేకపోతే అని అర్థం. ఆయన దగ్గర నిలబడాలి అని అంటే కంపల్సరీగా ప్రార్థనా జీవితము మనం కలిగి ఉండాలి. నేను రక్షించబడ్డానండి, నేను మార్పు చెందానండి, నాది మార్పు చెందిన జీవితం అండి అని నీవంటే తప్పనిసరిగా కొన్ని గుర్తులు కనిపించాలి. అందులో మొదటి గుర్తు ఏమిటయ్యానంటే ప్రార్థనా జీవితం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను రండి.
ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనము, అందులోనే మరొక అంశం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పబడను. చాలండి, ఇక్కడ మీకు అర్థమయ్యే మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువా త్వరగా రమ్ము అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు అక్కడ? అంటే మీ దృష్టి వాక్యం మీద లేదని అర్థమైపోతుంది. మీరు బైబిల్ తీశారు, ఎవరో ఒకరు చదివారు, మీరు ఏదో వినాలనుకున్నారు, విన్నారు, కానీ అది మీకు పూర్తిగా అర్థము కాలేదు. మరలా చదవండి. ఇప్పుడు చదవరు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినివాడును రమ్ము అని చెప్పవలను. ప్రభువా త్వరగా రా అనేటువంటి స్తోమత మనకి ఎవరిస్తారయ్యా అంటే, ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వారికి ఆ యొక్క స్తోమతను ప్రార్థనే ఇస్తుంది. ఏమని? ప్రభువా నీవు త్వరగా రా అని ఎవరు చేస్తారు? ఎవరు మాట్లాడతారో? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు మాత్రమే ఆ మాట అనగలరు. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎవరంటున్నారంట? ఆత్మయు పెళ్లి కుమారుడు. ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ప్రభువా నువ్వు త్వరగా రమ్ము అని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. అలాగే పెండ్లి కుమార్తెయు అనగా సంఘం అంటుంది, ప్రభువా నువ్వు త్వరగా రా అంటుంది. అలాగనే ఇంకెవరు ఉన్నారు అక్కడ? ఎవడు వాడు? వినివాడు అంటే ఎవరు? రక్షించబడిన వారు. ఎవరు పడితే వారు ప్రభువా రా త్వరగానే అనలేరు. ఎవరు అనగలరయ్యా అంటే, వినేవాడు అనగా రక్షించబడిన వాడు, మార్పు చెందినవాడు. మార్పు చెందినవాడు మాత్రమే, రక్షించబడిన వాడు మాత్రమే, ప్రార్థన అనుభవం ఉన్నవాడు మాత్రమే, ప్రార్థనలో ఎదుగుతున్నవాడు మాత్రమే, ప్రార్థనా జీవితం కలిగిన వాడు మాత్రమే ఏమని ప్రార్థన చేయగలరంటే, ప్రభువా నువ్వు త్వరగా రమ్ము, ప్రభువా నీవు త్వరగా రమ్ము. మరి ఇలాంటి ప్రార్థనకు నీ జీవితంలో ఎంత స్థానం ఉంది చెప్పండి? ఆయన ఎదుట నిలవబడేటువంటి స్థాయి మనకుందా? ప్రభువా త్వరగా రా అని ప్రార్థన చేసేటువంటి స్థాయి నీలో నాలో ఉందా? కాబట్టి ప్రియా దేవుని సంఘం, అందుకనే రక్షణ విషయంలో మోసపోతే నిత్య జీవితం మనకు అంధకారం అయిపోతుంది. నిత్య జీవితాన్ని మనము కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. నమ్మి బాప్తిస్మ పొందాము కదా, ఆయన సొంత రక్షకునిగా మనం అంగీకరించాము కదా. మీ ప్రార్థనా జీవితం ఎలాగుందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నిజంగా నేను రక్షించబడ్డానికి పునాది ప్రార్థనే అని నువ్వు నమ్ముతున్నావా? నేను రక్షించబడ్డాను అని అనడానికి రుజువు ప్రార్థనే అని నువ్వు నమ్ముతున్నావా? నేను రక్షించబడ్డాను కాబట్టి నేను ప్రార్థనలోనే ఎదుగుతున్నాను అని నువ్వు అనుకోగలుగుతున్నావా? నేను ప్రభు రాత్రి కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాను కాబట్టి నేను ఎదురు చూస్తున్నాను కాబట్టి దానికి రుజువు ప్రార్థనే అని నువ్వు నమ్ముతున్నావా? ఆయన ఎదుట నన్ను సజీవుడిగా సజీవురాలుగా, నన్ను శక్తి కలిగిన వాడిగా శక్తి కలిగిన దానిగా నన్ను నిలవబెట్టేది ప్రార్థన అని నువ్వు నమ్ముతున్నావా? ఆ స్థాయి ప్రార్థనా జీవితం నీకుందా? ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. అరే అప్పుడే రక్షించబడ్డాడండి ఆయన, అప్పుడే దేవుని చేత సంధించబడ్డాడండి, ఆయనకు అనుభవం ఏమీ లేదు. కొన్ని గంటల అనుభవం ఉందేమో, లేక 1-2 రోజులు, లేక కొన్ని దినములు మాత్రమే ఆయనకు అనుభవం ఉందేమో. వెంటనే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఈరోజు రక్షించినటువంటి మనము మన యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుందో ఒక్కసారి మనము ఆలోచన చేసుకోవలసిన వారుగా ఉన్నాం. మేము రక్షించబడ్డామండి, మేము మార్పు చెందామండి, మేము క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటే సరిపోదు ప్రియమైన వాళ్ళరా. కొన్ని గుర్తులు కనిపించాలి, కొన్ని గుర్తులు కనిపించాలి. పుట్టిన బిడ్డ ఎదగకుండా అలా ఉండిపోయాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం చెప్పండి? ఆనందిస్తామా? సంతోషిస్తామా? చెప్పండి. చాలా మంది అంటారు, పిల్లలు ఎదిగిన తర్వాత నువ్వు అలా ఉండిపోతే బాగుండరా, ఎంత ముద్దు వస్తున్నావో అప్పుడు అంటారు కదా. అలా ఉండిపోతే నిజంగా ఆనందిస్తారా? బిడ్డ పుట్టిన తర్వాత ఎదగకపోతే తల్లిదండ్రులకి ఎంత దుఃఖాన్ని కలిగించిన వారు అవుతామో, యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరించిన తర్వాత మనము కూడా ఆ యొక్క రక్షణలో ఎదగకపోతే దేవునికి మనము దుఃఖాన్ని కలిగించిన వారముగా మిగిలిపోతాం. రెండో విషయాన్ని మీ ముందుంచుతాను ప్రియమైన వాళ్ళరా. మొదటి, ప్రార్థన చేయుచున్నాడు. ఇది మార్పు చెందిన వారి ప్రతి జీవితంలో ఈ గుర్తు
కనిపించాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే మరలా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము చదవండి 15వ వచనములు ఇలాగ రాయబడి ఉంది. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపుదునని అతనితో చెప్పాను. రెండవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మార్పు చెందిన జీవితపు గుర్తుల్లో రెండవదిగా ప్రియమైన దేవుని సంఘం మనం ఆలోచన చేస్తే దేవుని ఉద్దేశాన్ని గుర్తించాలి. ఏం గుర్తించాలి? దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించాలి. అంటే నీ ఏర్పాటులో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో అర్థం కావాలి. ఇక్కడ అంటున్నాడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎవరైనా అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు అంటున్నాడు నేను అతనిని ఏర్పాటు చేసుకున్నాను. నాకు సాధనముగా, నాకు పనిముట్టుగా, నాకు పాత్రగా, నాకు పరిచారకుడుగా, నాకు సేవకుడుగా, నాకు సువార్తికుడుగా ఆయన ఏం చేశాడట? ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈరోజు రక్షించినటువంటి మనలో కూడా ఒక గుర్తు కనిపించాలి. ఏమిటా గుర్తయ్యానంటే నీవు నేను కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని గుర్తించాలి. ఎందుకు నేను రక్షించుకున్నాడు దేవుడు? ఆయన ఎందుకు రక్షించుకున్నాడో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. పౌల్ని, సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలుగా మార్చుకున్నారు. నేను అతను ఎందుకు మార్చుకున్నానో, ఎందుకు నేను ప్రత్యేకించుకున్నానో, నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానో అని తన యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియజేశాడు. అలాగే సౌలు కూడా తను ఎందుకు రక్షించబడ్డాడో, ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడో, ఎందుకు ప్రత్యేకించబడ్డాడో కూడా పౌలు గారికి ఏమేమి చెప్పండి అర్థమైంది. ఈరోజు క్రైస్తవులుగా నీ ఏర్పాటులో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అర్థం కావాలి. మీకు అర్థం అవడానికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. మీరు చాలా మంది చదువుకున్నారు కాబట్టి మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఒకరు పుట్టడానికి, ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ పుట్టడానికి ప్రియమైన వాళ్ళరా తల్లి గర్భంలోనికి 20 లక్షల శుక్రకణాలు ప్రవేశిస్తాయంట. అంతేనండి? టీచర్ గారు మీరు నాకు చెప్పాలి ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే. ఎన్ని శుక్రకణాలు ప్రవేశిస్తాయట? 20 లక్షల శుక్రకణాలు ప్రవేశిస్తాయి. ఇంచుమించుగా అందులో 19 లక్షల తర్వాత 90,910 శుక్రకణాలు నిర్వీర్యమైపోతాయట. ఇక ఎన్ని మిగిలాయి? 10 శుక్రకణాలు మాత్రమే మిగిలాయి. ఆ యొక్క అండంలోనికి ప్రవేశించడానికి ఈ 10 కూడా పోటీ పడతాయట. కొన్ని కారణాల వల్ల అందులో 9 శుక్రకణాలు నిర్వీర్యమైపోతాయి. ఎన్ని మిగిలాయి? ఒకే ఒక్క శుక్రకణం మిగిలింది. అది అండంలోనికి ప్రవేశిస్తుంది. ఆ అండమే ఈ వరప్రసాద్. అంటే దేవుడు నన్ను కలుగు చేయడానికి, నన్ను ఏర్పాటు చేసుకోవడానికి, నన్ను ప్రత్యేకించుకోవడానికి, తన యొక్క సేవలో వాడుకోవడానికి ఎన్ని శుక్రకణాలు నిర్వీర్యమైపోయి చెప్పండి? 19,99,910 శుక్రకణాలు నిర్వీర్యమైపోయాయి. ఇప్పుడు మీరు గొప్పవారా కాదు? ఒక్క మాట చెప్పండి. అరే ఈ రోజు దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, తన యొక్క సంఘములో, తన యొక్క మందిరములో, తన యొక్క ఆలయములో తన కృపనిచ్చి, తన యొక్క మహిమనిచ్చి, తన యొక్క ప్రేమనిచ్చి, తన యొక్క ఆశీర్వాదమునిచ్చి, తన తోడునిచ్చి నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క ఏర్పాటు తెలియకుండా ఇది ఎలా మారేనంటావు ఈ రోజు? ఇన్ని శుక్రకణాలు నేలపాలైపోయాయే, నిన్నే ఎందుకు ప్రత్యేకించుకున్నాడు దేవుడు? నిన్నే ఎందుకు తల్లి గర్భములో ఏర్పాటు చేసుకున్నాడు? 9 మాసాలు మోసి ఆమెను కని పెంచితే ఈ రోజు వరకు దేవుడు మనకు తోడైంది. మనల్ని ప్రేమించలేదా? మనకు తోడై ఉండలేదా? మనల్ని రక్షించలేదా? కానీ ఈరోజు నేను రక్షించబడ్డానండి, నేను మార్పు చెందానండి అని అనుకుంటున్నావే. అసలు దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి నీ ఎడల? అది నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? ఎప్పుడైనా ప్రభు దగ్గర అడిగావా? ప్రభువా నన్ను ఎందుకు బ్రతికించావు? నన్ను ఎందుకు సజీవ లెక్కల్లో ఉంచావు? నన్ను ఎందుకు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు? నా ఎడల నీ ఉద్దేశం ఏమిటి అని ఎప్పుడైనా ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేసావా? అడిగావా? మనకు అడగడం చేత కాదు. పుట్టామంటే పుట్టాము, పెరిగామంటే పెరిగాము, బతుకుతున్నామంటే బతికాము, ఏదో రోజు చేస్తే బుడుంగమని మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఇదే మనకున్నటువంటి ఫిలాసఫీ. ఒక టీచర్ ఒక స్టూడెంట్ని అడిగాడంట, ఒరే నీ జీవిత
గమ్యం ఏమిటి, నీ గోల్ ఏంటి అని అడిగితే వాడు కొన్ని నెంబర్లు చెప్పాడంట. 6, 5, 4, 3, 2, 1, 0. వాడు ఏట్రా నీ గోల్ అడిగితే నెంబర్లు చెప్తున్నావు ఏట్రా అంటే వాడు అన్నాడంట 6 అంటే 6 అంకెల జీతం కావాలి నాకు అన్నాడంట. 6 అంకెల జీతం అంటే ఎంత చెప్పండి? 1,00,000. 6 అంకెల జీతం కావాలి అన్నాడు. 5 అంటే వారానికి 5 దినాలే నేను పని చెయ్యాలి. నెంబర్ 4 నాకు 4 వీలర్ కావాలి. నెంబర్ 3 త్రిబుల్ బెడ్రూమ్ కావాలి నాకు, నా భార్యకు, మా అమ్మకు, మా నాన్నకు, మా పిల్లలకి. నెంబర్ 2 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి, 2 ముద్దు, 3వ వద్దు. నెంబర్ 1 ఓకే చెప్పరే, ఓకే భార్య, 0 నో వరీస్ అన్నాడట. ఇదేనా జీవిత గమ్యం? సరే వాడు స్టూడెంట్ కాబట్టి వాడుకున్న గోల్ చెప్పాడు, మంచిదే, తప్పేం లేదు. 6 అంకెల జీతం కావాలి, 1,00,000 రూపాయల జీతం కావాలి, వారానికి 5 రోజులు పని చేస్తాను, నాకు వీకెండ్ కావాలి, అబ్బా 4 వీలర్ కావాలి, ఆ వీకెండ్ లో తిరగడానికి 3 బెడ్రూమ్ కావాలి, మా అమ్మ మా నాన్న గదిలో పెట్టాలి, మా పిల్లలు గదిలో పెట్టాలి, నేను గదిలో ఉండాలి, మేమందరం బంధించబడాలి. ఓకే రైట్ గుడ్. 2 2 పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి అయితే ముద్దు, 3వ వద్దు, ఆడపిల్ల అయితే కష్టం, 2 మగవాళ్ళనే కష్టం. మన కోరికలు కూడా అలాగే ఉంటాయి. ఒకే భార్య మంచిదై ఉండాలి, అన్ని తెచ్చిపెట్టినటువంటి భార్య అయితే ఇంకా మంచిది, నో వరీస్. ఇది ఒక స్టూడెంట్ ఉన్నటువంటి ఆలోచన, తప్పేం కాదు. మరి ఈరోజు రక్షించినటువంటి తర్వాత ఒక విశ్వాసిగా, దేవుని పిల్లలుగా మరి నీ యొక్క ఉద్దేశం ఏంటి? నీ యొక్క ప్రణాళిక ఏంటి? ఎందుకు దేవునిని ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు దేవునిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకములో మనం ఉన్నప్పుడు దేవునికి మహిమను తీసుకొని రావాలి. దేవునికి మహిమను మనము తీసుకొని రావాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవునికి మనము సాక్షిగా ఉండాలి. అంతకు మించి దేవుడు ఏదో నువ్వు ఇక్కడ ఓడవరిసేస్తావు, దేవుడు మళ్ళీ ఏర్పాటు చేసుకోలేదు. నువ్వు బ్రతికినంత కాలము దేవునికి మహిమకరముగా నువ్వు బ్రతకాలి, దేవునికి మహిమను తీసుకొని రావాలి, దేవునికి సాక్షిగా నువ్వు బ్రతుకుతావని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఈ భూమి మీదకి నిన్ను నన్ను ఏం చేశారు చెప్పండి? పంపించినాడు. ప్రియమైన వాళ్ళారా చూడండి, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము మీరే చదవండి, 8వ వచనాన్ని చదవండి. వినండి, మరలా కొంచెం నెమ్మదిగా మీరు చదవండి, ఎందుకంటే మంచి విషయాలు అక్కడ రాయబడవని. మరలా చదవండి 8వ వచనాన్ని. అందుకు నేను ప్రభువా నీవెవరవని అడిగినప్పుడు. చాలండి. అలాగే వెంటనే 10వ వచనాన్ని కూడా చదవండి. అప్పుడు నేను ప్రభువా నేను ఏమి చేయవలని అడుగగా. చాలండి. దమస్కులో 2 ప్రశ్నలు, దమస్కు మార్గంలో 2 ప్రశ్నలు వేశారు. ఎవరు ఏమన్నాడు? నేను ఏమి చేయవలను, నెంబర్ 1. ఇప్పుడు ఒక ఉద్యోగం ఇచ్చామండి సహోదరులు, ఎవరు డానియేల్ గారికి ఉద్యోగం ఇచ్చాం. ఉద్యోగంలోనికి వచ్చాడు. వచ్చిన వెంటనే ఏమడుగుతారు చెప్పండి? ఇప్పుడు మీరు ఒక ఉద్యోగానికి అప్లై చేశారండి, మీరు వెళ్ళి వెంటనే ఏం చేస్తారు? ఏమడుగుతారు అతన్ని? సరే నేను ఏం చెయ్యాలి అని అడుగుతారు. అడగమా? అప్పుడు ఆయన అంటారు, నీకు ఏ పని లేదయ్యా, నువ్వు చక్కగా ఏసీలో కూర్చొని సాయంత్రం వెళ్ళిపో అంటాడా? అంటేనే చెప్పండి. అలాంటి ఉద్యోగం ఏమిటి చెప్పరా నాకు, నేను జాయిన్ అవుతాను. ఎవరు కూడా ఈ భూమి మీద ఒక ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఏ పని లేదు, నువ్వు చక్కగా కూర్చొని వెళ్ళిపోని ఎవ్వరు కూడా అంటారా? ఇక్కడ పౌలు గారు వేసిన మొట్టమొదటి ప్రశ్న ఏమిటయ్యారంటే నేనేమి చెయ్యాలి. రెండవది ఏమన్నా చెప్పండి ఆయన. రెండవది ఏంటి? నీవెవరు అని అడిగారు. మొదటిది క్షమించాలి, మొదటిది ఏమన్నారు? నీవెవరివి అని అడిగాడు. రెండవదిగా నేనేమి చెయ్యాలి. నిజమే, నువ్వే ఉద్యోగంలో చేరినా సరే కానీ కంపల్సరిగా నేను ఏమి చెయ్యాలి అని ఎవరిని అడగాలి చెప్పండి? నీకు ఉద్యోగం ఇచ్చిన వాడిని అడగాలి. ఇప్పుడు ప్రభువు నిన్ను రక్షించాడు కాబట్టి, ప్రభువు నిన్ను ప్రేమించాడు కాబట్టి, తండ్రి నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావో, నన్ను ఎందుకు ప్రత్యేకించుకున్నావో, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో, నన్ను ఎందుకు సజీవ లెక్కలో ఉంచావో, నీ ఉద్దేశం ఏమిటి ప్రభు అని ఎప్పుడైనా మనం దేవుణ్ణి అడిగామా? నా ఎడల నీ ఏర్పాటు ఏమిటి ప్రభువా? ఎందుకు నన్ను రక్షించుకుంటున్నావు, ఎందుకు నన్ను కాపాడుకుంటున్నావు అని ఎప్పుడైనా మనము దేవుణ్ణి అడిగినామా? అడగాలి ప్రియమైన దేవుని సంగమా. ప్రభువా నీవెవడివి అన్నాడు.
అయితే నేనేం చేయాలన్నాడు. ఎవడో చెప్పాడు, ఏం చేయాలో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? చదవండి మరలా 8వ వచనాన్ని. అందుకు నేను, ప్రభువా నీవెవరవని అడిగినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. చెప్పండి. నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని ఆయనతో చెప్పాడు. నీవెవరివి అని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. నీవెవరవని అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. నీవు హింసించుచున్నటువంటి యేసుని అని చెప్పాడు. 10వ వచనములో ప్రభువా, చూడండి, నేను ఏమి చెయ్యాలి ప్రభువా? నువ్వు నన్ను ఎందుకు సంధించావు ప్రభువా? నువ్వు నన్ను ఎందుకు పట్టుకున్నావు ప్రభువా? నాతో నువ్వు ఎందుకు మాట్లాడావు ప్రభువా? అసలు నేను ఏం చెయ్యాలి? అసలు నా నీ ఉద్దేశం ఏమిటి? నీ ఏర్పాటు ఏమిటి? ఏ పర్పస్ మీద నన్ను పట్టుకున్నావు? ఈ లోకంలో ఎంతమంది ఉండగా నన్నే నేను ఎందుకు పట్టుకోవాలి ప్రభువా? ఈ రోజు మనకు అదే ప్రశ్న. ఈ లోకంలో ఎంతమంది ఉండగా నన్నే ఎందుకు పట్టుకున్నావు ప్రభువా? నన్నే ఎందుకు ప్రేమించావు ప్రభువా? నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు ప్రభువా? నేను ఏమి చేయవాలని అడగగా, నీవు లేచి అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ. చాలు ప్రియమైన దేవుని సంగమా, మనం ఏమి చేయాలో దేవుడు మనకు అన్ని కూడా ఏం చేశాడట? అక్కడ ఉన్న మాట చదవండి. ఏం చేశాడట? నియమించాడు. నీవు చేయడానికి నేను చాలా నియమించాను. నువ్వు పాటలు పాడాలి, నువ్వు వాయిద్యములు వాయించాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నీ వాక్యాన్ని బోధించాలి, సాక్షిగా నువ్వు జీవించాలి, నాకు నువ్వు మహిమను తీసుకొని రావాలి, ఈ భూమి మీద నువ్వు గణపరచాలి, నువ్వు నన్ను అందరికి కూడా ప్రజెంట్ చేయాలి. సో కాబట్టి నేను చాలా పనులు నియమించాను. కానీ ఈరోజు మనకి ఏ పని నియమించారో కూడా మనకు వెళ్దాం. ఇక్కడ కూర్చున్న మనకు దేవుడు మనల్ని ఎందుకు నియమించుకున్నాడో, మనకు అప్పగించిన పని ఏంటో మనకి తెలియదు. దేవుడు చాలా తలంతులు మనకి ఇచ్చాడు. కానీ వాటిని కూడా మనము దేవుని మందిరంలో మనము వారం. ప్రార్థన చేసే వాళ్ళు చేసుకుంటారు, పాటలు పాడే వాళ్ళు పాడుకుంటారు, వాక్యం చెప్పుకునే వాళ్ళు వాక్యం చెప్పుకుంటారు, మ్యాట్లు వేసుకునే వాళ్ళు మ్యాట్లు వేసుకుంటారు, మంచిలు తెచ్చుకునే వాళ్ళు మంచిలు తెచ్చుకుంటారు. నాకు ఇవేమి పట్టవన్నట్లుగా, నిజంగా మనం ఉద్యోగానికి వచ్చినట్లుగా గజెటెడ్ ఆఫీసుల కంటే ఘోరంగా వస్తాము, కూర్చుంటాము, శుభ్రంగా దులుపుకొని లేచి మనము పోతాం. నిజంగా దేవుడు అందుకే మనం చేశాడు. ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. సరే, ఇక్కడ పనులు మీరు వదిలేండి, మందిని పనులు మీరు చెయ్యొద్దండి. నువ్వు లోకంలో సాక్షిగానే బ్రతుకుతున్నావా చెప్పు? నేను అందుకే కదా నియమించాడు. అదే కదండి మనం చదివిన 9వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? అతను ఏమని చెప్పాడు అక్కడ చదివిన 15వ వచనంలో? నేను ఏర్పరచుకొని సాధనమై ఉన్నాడు. ఎవరితను? సాధనం, ఒక పనివాడు, సేవకుడు, పాత్ర, పనిముట్టుగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నాకు నచ్చినట్లుగా నేను వాడుకుంటాను. ఈరోజు ప్రభువుకు నచ్చినట్లుగా మనం ఉపయోగపడాలి. ప్రభువుకు నచ్చిన పని మనము చెయ్యాలి. ప్రభువు నియమించిన పని మనము చెయ్యాలి. ప్రభువు మెచ్చుకునే పని మనము చెయ్యాలి. ఇందాక మనం పాట పాడారు ఉజ్జీవ కీర్తనలోది. ఈ జీవితం ఎవరికి? ఈ జీవితం ఎవరికి? ఎవరికి జీవితం? నీకు ఇచ్చిన జీవితం ఎవరి కొరకు ఉపయోగిస్తున్నావు? ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నీ జీవితం ఎవరి కొరకు? లోకము కొరక, అపవాది కొరక, దుష్టుని కొరక, లోకాశల కొరక, లోకేచ్ఛల కొరక, లేక నీ ఇష్టానుసారంగా బ్రతకడానిక దేవునికి ఇచ్చిన జీవితం? ఎవరి కొరకు ఈ జీవితం? అలాగే విర్రవీగాడు. ఎవరో మనం చదివిన 9వ అధ్యాయంలో మనిషి కూడా సౌలు అలాగే విర్రవీగాడు. నా కొరకు, నాకు నచ్చినట్లుగా, నా అధికారుల కొరకు, నా ఇష్టానుసారంగా బ్రతికాడు. కానీ అది ఒప్పదో. నీవు దేవుని చిత్తములో ఉంటే, నువ్వు ఎక్కడ ఉన్నా, కొండల్లో ఉన్నా, కోణాల్లో ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, నువ్వు దాదాగిరిలో ఉన్నా, నువ్వు సెంట్రల్ జైల్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే కానీ నీ పిలక పట్టుకుని ప్రభువుని ప్రత్యేకించుకొని తన సాధనముగా దేవుడు వాడుకుంటాడు. మనకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, దెబ్బ కొట్టకుండగా, పనిష్మెంట్ లేకుండా, శ్రమలు అనుమతించకుండా మనల్ని ఓరకనే రక్షించుకున్నాడు చూశారు. కాబట్టి మనకి పెద్ద నొప్పి అనిపించదు. ప్రభు పని చేయాలంత ఆసక్తి ఉండదు. ఎందుకంటే ఊరకనే రక్షించబడ్డంగా. ఎక్కడో సువార్త వినేసావు, దేవుని వాక్యం హృదయంలోకి వచ్చింది, రక్షించబడ్డావు. కాబట్టి ప్రభువుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ప్రభువుని కూర్చున్నటువంటి నొప్పి, బాధ ఇవేమి మనకు కలగవు. పౌలుకి తెలుసా బాధ ఏంటో? ఏంటి? పౌలుకి తెలుసా బాధ ఏంటో? పేతురు గారికి తెలుసా బాధ ఏంటో? స్తెఫనుకి తెలుసా బాధ ఏంటో?
బాప్తిసం ఇచ్చే యోహానుకు తెలుసా బాధ ఏంటో, శిరఛేదన చేయబడినటువంటి యాకోబుకు తెలుసా బాధ ఏంటో, ప్రభు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసిన వారికి తెలుసు. వారు హతసాక్షి అయిపోయారంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు వారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, వారి ఎడల దేవుని చిత్తం ఏమిటో వారు గ్రహించినారు కాబట్టి చావడానికి సిద్ధపడ్డారు. ఈరోజు మనకు ఆ బాధ లేదు. ఈరోజు మనకు ఆ బాధ లేదు. ఎందుకంటే ఏ బాధ లేకుండా, ఏ నొప్పి లేకుండా మనం రక్షించబడ్డాము కాబట్టి నిమ్మకు నీరెత్తనట్లుగా మనం కూర్చుంటాం. ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క రక్షణ అనుభవాలు ప్రభువు దగ్గర మనం ఏం చేయాలా? ప్రశ్నించుకోవాలి. ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు రక్షించావు, నన్ను నువ్వు ఎందుకు ఏర్పాటు చేసుకున్నావని ఎప్పుడైనా ఏనాడైనా మనం ప్రభు దగ్గర మనం అడుగుతా ఉన్నామా? అందుకనే శిక్షణ విషయంలో ఎస్కేప్ అయ్యామంటే నీ భౌతికమైనటువంటి జీవితం దెబ్బతింటుంది. రక్షణ విషయంలో మోసపోతే నీ జీవితము అంధకారమయము అయిపోతుంది. కాబట్టి మార్పు చెందామండి, నేను మారు మనసు పొందానండి, క్రీస్తు రక్తంలో నేను కడగబడ్డానంటే కంపల్సరిగా కొన్ని గుర్తులు మనకు కనిపించాలి. అందులో మొదటి గుర్తు ఏంటి చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన యొక్క రక్షణకు పునాది ప్రార్థనే. రక్షించబడిన వాడు ప్రార్థనలోనే ఎదగాలి. ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వాడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆయన ఎదురు నువ్వు నిలబడాలి అని అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏమిటో చెప్పమంటారా? ప్రార్థనే. ఆ యొక్క ప్రార్థన అనేటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే ఆయన ఎదుట శక్తి కలిగిన వాడుగా మనము నిలబడలేము. ప్రభువా, నువ్వు త్వరగా రా, నేను నీతో కూడా రావాలి అని నువ్వు అడగాలి అని అంటే ఆ స్తోమతనిచ్చేది కూడా ఎవరు చెప్పండి? ప్రార్థనే. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువా రమ్మన్నాడు, సంఘము ప్రభువా రమ్మంటున్నాడు. వినువాడు, మార్పు చెందినవాడు, రక్షించబడిన వాడు కూడా ప్రభువా రమ్మని ప్రార్థన చేసేటువంటి స్తోమతను మనము కలిగి ఉండాలి. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించాలి. నువ్వు రక్షించబడ్డావు కదా, నీ జీవితంలో కనిపించవలసినటువంటి మరొక గుర్తు ఏమిటంటే దేవుని ఉద్దేశాన్ని గుర్తించు. నీ ఏర్పాట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో మనకు అర్థం కావాలి. దేవుని ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రణాళిక నీకు నాకు అర్థం కాకపోతే నీ రక్షణ వ్యర్థమే. ఆయన యొక్క ప్రణాళిక అర్థం కాకపోతే, ఆయన యొక్క ఉద్దేశం అర్థం కాకపోతే, ఆయన యొక్క ఏర్పాటు అర్థం కాకపోతే నువ్వు రక్షించబడ్డావు చూసావా, ఆ యొక్క రక్షణ ఏమైపోతుంది చెప్పండి? వ్యర్థమే అయిపోతుంది, కానీ అది ఉపయోగకరంగా మనకు ఉండదు. కాబట్టి నేనేమి చెయ్యాలి ప్రభువా అని నువ్వు ప్రభువుని అడుగు. నువ్వు నన్ను రక్షించుకున్నావు, నన్ను సజీవ లెక్కల్లో ఉంచావు, ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చావు, నేను ఆరాధించే భాగ్యం ఇచ్చావు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ నేను ఏమి చెయ్యాలి? నేను నీకు ఎలా ఉపయోగపడాలి? ఏ పాత్రగా నన్ను వాడుకుంటావు? బంగారు పాత్రగానా, వెండి పాత్రగానా? ఏమో, దేవుడు ఎందుకో నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఏదో ఒక పాత్రగా నేను వాడుకుంటాడు. ఒకవేళ దేవుని మందిరంలో కాళ్ళు తుడుచుకున్నటువంటి మ్యాట్గా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడేమో, తప్పేమీ లేదు. కింద కూర్చున్నటువంటి మ్యాట్గా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడేమో, అలా ఉండడానికి సిద్ధపడు. ఈ మైక్కి ఒక పర్పస్ ఉంది కదండి, ఉందా లేదా? నేను మాట్లాడేటువంటి మాటలు ఇది తీసుకొని ఆ సౌండ్ బాక్స్లోనికి పంపిస్తుంది. ఈ పుల్పిట్కి ఒక పర్పస్ ఉంది, ఆ బాక్స్కి ఒక పర్పస్ ఉంది, ఆ టేబుల్కి ఒక పర్పస్ ఉంది, ఫ్యాన్కి ఒక పర్పస్ ఉంది, ఆ లైట్కి ఒక పర్పస్ ఉంది. నీకేముంది? నువ్వే పర్పస్ మీద ఈ భూమి మీద బ్రతుకుతున్నావు? అసలు ఎందుకు బ్రతుకుతున్నావు ఈ భూమి మీద? ఏ పర్పస్ మీద? ఎవరి కొరకును బ్రతుకుతున్నావు? దేవుని కొరకును బ్రతుకుతున్నావా, లేక దెయ్యం కొరకును బ్రతుకుతున్నావా? ఒకవేళ దేవుని కొరకును బ్రతకకపోతే ఆయనకి మనము దుఃఖాన్ని కలిగించిన వారిగా మనము మిగిలిపోతాము. మన యొక్క ఆధ్యాత్మిక భౌతికమైనటువంటి జీవితం ఏమైపోతుంది చెప్పండి? అంధకారము అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము మార్పు చెందిన జీవితాల్లో కొన్ని గుర్తులు కనిపించాలి. మన రక్షణ అనుభవాలు ప్రభు దగ్గర మనం ప్రశ్నించుకోవాలి. ప్రభువా, నేను రక్షించబడ్డాను, ఇదిగో నాలో ప్రార్థనా జీవితం ఉండాలని నీ వాక్యం ద్వారా విన్నాను, లేకపోతే ఆ యొక్క అనుభవంలోనికి నన్ను నీవు నడిపించు. ఇదిగో నేను మారాను అనడానికి మరొక గుర్తు నేను విన్నాను. నీ ఉద్దేశాలు, నీ ప్రణాళికలు నేను తెలుసుకోవాలి. నేను ఇంతవరకు నేను భక్తి చేస్తున్నాను, కానీ ఇంతవరకు విశ్వాస జీవితంలో నేను ఉన్నాను, కానీ ఇదిగో నీ ఉద్దేశము, నీ ఏర్పాటు నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు ప్రభువా. నువ్వు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావో, అసలు నేను ఏం చెయ్యాలో, అసలు నువ్వెవరివో కూడా నాకు
అర్థం కాలేదు. నమ్మానంటే నమ్మాను, ఉన్నానంటే ఉన్నాను అని అనుకుంటున్నాను ప్రభా. నిజమే, నన్ను పుట్టించడానికి, నన్ను సజీవులుగా ఉంచడానికి కొన్ని లక్షల శుక్ర కణాలను నువ్వు నిర్వీర్యం చేశావు, కానీ నన్ను నువ్వు బ్రతికించుకున్నావు, ఆయుష్నిచ్చావు, జీవాన్ని ఇచ్చావు. నీ కొరకు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీ మందిరంలో నన్ను కూర్చోబెట్టుకున్నావు. నీ ఉద్దేశం ఏమిటో ఈరోజు నేను తెలుసుకోవాలి ప్రభువా. నీ ప్రణాళిక ఏమిటో నేను తెలుసుకొని ఆ రీతిగా నేను ముందుకు కొనసాగాలి ప్రభువా అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.